హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. మీరు thumbnail-లో చూసిన ప్రకారం ఈరోజు సక్సెస్ సీక్రెట్స్లో భాగంగా మనం డిస్కస్ చేయబోయే అంశం ఏమిటంటే మన యొక్క పనిచేసే విధానం, కార్యసాధకులు ఏ విధంగా దాన్ని సాధిస్తారు. కొంతమంది అనుకున్నా చేయలేని వాళ్ళు ఉంటారు. అంటే మీరు ఎంత పనిమంతులు అనే దాని గురించి ఈ చిన్న లెక్చర్ ఇది. దీంట్లో మనకు దెర్ ఆర్ యాక్చువల్లీ 4 టైప్స్ ఆఫ్ పీపుల్. అంటే 4 రకాల కేటగిరీస్ ఆఫ్ జనం ఉంటారు మనుషుల్లో. ఇందులో కొంతమంది ఏమిటంటే ఏదైనా ఒక కార్యం తలపెట్టినప్పుడు దాని గురించి సరైన అవగాహన కోసం జాగ్రత్తగా ఆలోచించి ఆ తర్వాత దానికి ఒక ప్రణాళిక రూపొందించుకొని ఆ ప్రకారంగా ఇంప్లిమెంట్ చేస్తూ అనుకున్న విధంగా అనుకున్న సమయానికి దాన్ని పూర్తి చేసి సక్సెస్ అవుతారు. వీళ్ళే కార్యసాధకులు. వీళ్ళని ఉత్తములు అని చెప్పొచ్చు. ఓకే, అంటే దే ఆర్ ద సక్సెస్ఫుల్ పీపుల్. వీళ్ళు రెండో కేటగిరీ ఇంకొకటి ఉంది. వీళ్ళు ఏమిటంటే వాళ్ళు చాలా ఆలోచిస్తుంటారు. చాలా ఆలోచనలో అద్వితీయంగా ఉంటాయి. చాలా ఊహల్లో ఉంటారు. ఎంతసేపు అది చేయాలి, ఇది చేయాలి అని చాలా ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. కానీ కార్యం చేయాల్సి వచ్చినప్పటికి మాత్రం ఏం పని చేయరు. కార్యాచరణ ఉండదు. ఆలోచనే తప్ప ఆచరణ ఉండదు. ఇది రెండో కేటగిరీ. వీళ్ళని మధ్యములు అనొచ్చు. అంటే బద్ధకస్తులు అనమాట. వీళ్ళు ఊహాలోకాల్లో విహరిస్తూ ఉంటారు. ఎంతసేపు ఊహిస్తూ ఉంటారు. ఇది ఇంత గొప్పది అంత గొప్పది అని. పేపర్ల మీద లెక్కలు వేసుకుంటూ ఉంటారు. ఇంత ఇది చేస్తే ఇంత లాభం వస్తుంది, ఇది చేస్తే ఇంత స్థాయికి ఎదగొచ్చు అని. కానీ ఆచరణ అయితే ఉండదు వాళ్ళకి. అది రెండో కేటగిరీ. అంటే ఆలోచించడం, చేయడం అనే దాని మీద ఇది మనకి 4 కేటగిరీస్ ఉన్నాయి. థింక్ అండ్ డూ. థింక్ అంటే ఆలోచించడం, డూ అంటే చేయడం. ఆలోచించి చేసేవాళ్ళు ఒక కేటగిరీ. రెండో కేటగిరీ దే థింక్ బట్ దే డోంట్ డూ. రెండో కేటగిరీ థింక్ దే డోంట్ డూ. వాళ్ళు చాలా ఆలోచిస్తారు కానీ ఆచరించరు. వాళ్ళు పరమ బద్ధకిష్టులు. వాళ్ళ వల్ల ఏ పని అవ్వదు. ఊహాలోకాల్లో విహరిస్తుంటారు. కాకపోతే వాళ్ళు ఫెయిల్యూర్స్ న్యాచురలీ. ఇక మూడో కేటగిరీ దే డోంట్ థింక్ బట్ దే డూ. వాళ్ళు ఆలోచించరు ఏమీ, బట్ చేస్తారు. చాలా కష్టపడుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. కానీ ఆలోచన అయితే ఉండదు వాళ్ళకి. ఒక ప్రాపర్గా ఆలోచించడం, దానికి ఒక పథకం రచించడం, దాని ప్రణాళిక రూపొందించుకుని అది ఇంప్లిమెంట్ చేయడం, ఆ పద్ధతి ఏమీ లేదు, ఉండదు. కానీ ఏదో బండగా చేసేస్తూ ఉంటారు. చాలా కష్టపడతారు పాపం. వీళ్ళ కష్టజీవులు. కానీ సక్సెస్ చాలా లిమిటెడ్గా ఉంటుంది. అంటే జనరల్గా కూలీస్ ఉంటారు కదా, మనకి కూలి పనులు చేసేవాళ్ళు, కార్మికులు, వీళ్ళందరూ వాళ్ళు బుర్ర పెట్టి ఆలోచించేది ఏమి ఉండదు కదా. రెగ్యులర్గా చేయాల్సిన పని చేస్తారు. పెద్ద బస్తాలు ఎత్తమంటే ఎత్తుతారు, రాళ్ళు పోయమంటే మోస్తారు, కొట్టమంటే కొడతారు. అంతకుమించి వాళ్ళ స్థాయి పెరగదు. అందుకనే ఫస్ట్ కేటగిరీ బాగా ఆలోచిస్తారు, బాగా పని చేస్తారు. అది నెంబర్ 1 కేటగిరీ. రెండో కేటగిరీ వాళ్ళు చాలా ఆలోచిస్తారు కానీ ఏ పని చేయరు, బద్ధకస్తులు. అది రెండో కేటగిరీ. ఈ మూడో కేటగిరీ వీళ్ళు ఆలోచించరు కానీ చాలా కష్టపడి పని చేస్తారు. వీళ్ళ కష్టజీవులు. వీళ్ళు సక్సెస్ చాలా లిమిటెడ్గా ఉంటుంది వీళ్ళకి. ఇక నాలుగో కేటగిరీ ఇంకోటి ఉంది. దే డోంట్ థింక్, దే డోంట్ డూ. వాళ్ళు ఆలోచన చేయరు, పని చేయరు. వాళ్ళు ఎందుకు పనికిరాని సోమరపోతులు అనమాట. నిర్వీర్యులు. ఎందుకు పనికిరాని వాళ్ళు, అధములు. సో ఈ విధంగా మనకి 4 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఫస్ట్ కేటగిరీ థింక్ అండ్ డూ. సెకండ్ కేటగిరీ దే థింక్ బట్ దే డోంట్ డూ. అండ్ థర్డ్ కేటగిరీ దే డోంట్ థింక్ బట్ డూ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ ఫోర్త్ కేటగిరీ దే డోంట్ థింక్ అండ్ డోంట్ డూ. ఇది ఈ 4 కేటగిరీస్. మీరు ఏ కేటగిరీకి వస్తారో మీరే ఆలోచించుకోండి. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ లెక్చర్ మీకు నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి మై ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోమని. ఓకే, ధన్యవాదాలు.